ద్రోణి ప్రభావంతో కురిసిన అకాల వర్షం రాత్రికి రాత్రి రైతులను నట్టెట్ట ముంచేసింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులకు తోడు వడగండ్ల వర్షం దంచుకొట్టింది. పెద్దపల్లి మండలంతో పాటు ధర్మారం, రామగిరి, సుల్తానాబాద్, మంతని, ఓదెల మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం పడింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు జిల్లా అంతటా చిరుజల్లులు పడగా చొప్పదండి మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి, వేములవాడ, కోనరావుపేట, రుద్రంగి మండలాలతో పాటు భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలలో చిరుజల్లులు పడ్డాయి. భారీ వర్షంతో కోతకు వచ్చిన వరి నేలపాలై రైతులకు నష్టం చేసింది. కొన్ని మండలాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి మొద్దైంది. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల 40 నిమిషాల పాటు రాళ్లతో కూడిన వర్షం కురవడంతో రైతులు ఉలికిపడ్డారు. వరిపై రాళ్లవాన కురవడంతో రైతులను తీవ్రంగా కలిచివేసింది. మామిడి పూత కాతరాలి భారీ నష్టాన్ని మిగిల్చింది. గోపతి శ్యామల, రాయపట్నం మాది. 8 ఎకరాల పొలం చేసినాం. అందులో మొత్తం వరి పండినాక 12% రాలినాయి, 6% ఉన్నాయి. 5 లక్షలకు మునిగినాం. ఎకరం తోట పెట్టినాం, అర్ధెకరం దోస తోట పెట్టినాం. అర్ధెకరంలో బీర తోట, టమాటా, అలసంత, బబ్బెర ఇవన్నీ పెట్టినాం. అందులో మొత్తం వాన దెబ్బకు, వడగాలుల వల్ల, రాళ్ల వల్ల మొత్తం తోట అంతా ఖరాబ్ అయిపోయింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలో కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నవిపేట్ మండలం కొసల్లి, మత్తయ్యపారం, అబ్బాపూర్ గ్రామాల్లో వడగండ్ల వర్షానికి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల్లో వరి పంట నేలకూలడంతో పాటు వడ్లు రాలి నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షం తమ శాపంగా మారిందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా పంట నష్ట పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట చేతికొచ్చే దశలో ఉంది. బోధన్ సహా కొన్ని చోట్ల వరి కోతలు కూడా మొదలయ్యాయి. మామిడి తోటల్లో సైతం కాయల మధ్య దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో జిల్లాకు వర్షాలు, వడగళ్ల సూచన రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి, మామిడి పంటలపై వడగళ్లు ఎక్కువ దాడి చేస్తాయేమోనని కలవరపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,20,000 ఎకరాల్లో వరి చేయగా 1,00,000 ఎకరాల్లో కోత దశలో ఉంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో వడగళ్ల వాన పంటలను దెబ్బతీసి రైతులను నష్టానికి గురిచేసిందని వాపోయారు. చొప్పదండి నియోజకవర్గంలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వడగళ్ల వాన ద్వారా నియోజకవర్గంలోని మక్క చేన్లు, అదేవిధంగా మరి వరి పండినటువంటి పంట నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఎత్తుకపోయినట్టుగా 6 కాలం కష్టపడ్డటువంటి రైతన్న ఇవాళ వడగళ్ల వానతోటి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కొన్ని మరి 100 ఎకరాలలో నష్టం జరిగినటువంటి సంబంధిత వ్యవహారం చూస్తే రైతులు నిజంగా కన్నీరు మున్నూరు అవుతున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఈ సంవత్సరమే మరి రైతులు 10 ఎకరాలుంటే 5 ఎకరాలు 4 ఎకరాలు వేసుకున్నారు. ఆ 4 ఎకరాలలో మరి చేతికాడికి వచ్చిన పంట ఇక కోసే సందర్భాలలో ఇక వారం రోజులైతే మరి పంట చేతికి వస్తుందనే సందర్భాలలో ఈ భారీ వడగళ్ల వాన ద్వారా మరి తీవ్రంగా రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. మరి అదేవిధంగా మక్క చేన్లు కానీ, అదేవిధంగా వరి పంట కానీ, ధాన్యం చేతికి వచ్చేటువంటి ఈ పరిస్థితులలో మరి నేల రాలి మరి భూమి మీద రాలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కనుక మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను గౌరవ కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గంలోని ఏవైతే ఎండిపోయిన పంటలు ఉన్నాయో, అదేవిధంగా నిన్న గాలివానకు కూడా వడగళ్ల వానతో కూడా నష్టపోయినటువంటి రైతులకు సర్వే చేపించి ఎకరాన మరి 20,000 రూపాయలను నష్టపరిహారంగా రైతుకు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా చొప్పదండి మార్కెట్, వ్యవసాయ మార్కెట్లో కూడా మరి అక్కడ రైతులు తీసుకొచ్చినటువంటి మక్కలు కానీ, మరి వడ్లు కానీ అవన్నీ కూడా కొట్టుకపోవడం జరిగింది. మరి టార్పైన్లు కూడా వాటికి ఏర్పాటు చేయాలి. అక్కడ మార్కెట్లో కూడా తీసుకొచ్చిన ధాన్యానికి భద్రత లేకుండా పోయింది కనుక మార్కెట్లో కొట్టుకపోయినటువంటి ధాన్యాన్ని కూడా మరి పరిహారాన్ని వెంటనే అందించాలని చెప్పి
నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జిల్లాలో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫసల్ బీమా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మరో 2 రోజుల పాటు ఇలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.